లేవియకాండం 25వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు విశ్రాంతి సంవత్సరం అనే దాని గురించి మనం ఆలోచించాం. దేవుడు ఇశ్రాయేలీలు ప్రతినిత్యం దేవుని సృష్టిని గౌరవిస్తూ, దేవుని సృష్టి కార్యాన్ని అనుకరిస్తూ, దేవుని అధికారానికి లోబడి ఉండడానికి విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు. వారంలో 7వ రోజు విశ్రాంతి దినం అని. అలాగే ఇశ్రాయేల్ దేశంలో పేదరికం లేకుండా ఉండడానికి, ప్రతి వ్యక్తి సమానంగా జీవించడానికి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి తారతమ్యాలు లేకుండా ఉండడానికి, బానిసత్వం అనేది లేకుండా ఉండడానికి, సమాజంలో సమానత్వం కోసమని విశ్రాంతి సంవత్సరం అనేదాన్ని దేవుడు నిర్ణయించాడు. విశ్రాంతి దినం అనేది ఏదెన్ తోటలో దేవుడు ప్రతి చల్లపూట ఆదాము హవ్వలతో మాట్లాడినటువంటి దానికి గుర్తుగా, విశ్రాంతి సంవత్సరం అనేది ఏదెన్ తోటకు గుర్తుగా. ఏదెన్ తోటలో ఆదాము హవ్వలు ఆ తోట చెట్లలో ఏ ఫలానైనా సరే నిరభ్యంతరంగా తినవచ్చు, ఒక మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని తప్ప అనేటట్టుగా సమృద్ధికి, దేశంలోని పేదలు, లేని వాళ్ళు, అభాగ్యులు, నిరాశ్రయులు, విధవరాండ్రు, దిక్కులేని వాళ్ళు, దేశమంతటా కనిపిస్తున్నటువంటి ఆ పంటని ఎంతైనా కూర్చుకోవచ్చు, ఎంతైనా తినవచ్చు, నిరభ్యంతరంగా దేన్నైనా తీసుకోవచ్చు. దీనికి విశ్రాంతి సంవత్సరం. భూమి కూడా విశ్రాంతి కాలాన్ని అనుభవించాలి. ఎందుకంటే ఈ భూమి అన్నది నాది, నేను మీకు ఇచ్చాను కాబట్టి ఈ భూమిలో ఎలా బ్రతకాలి, ఎలా సేద్యం చేయాలి అనేది కూడా నా ఆధీనంలోనే ఉండాలి అని దేవుని అధికారాన్ని ఒప్పుకుంటూ, దేవుని సార్వభౌమ అధికారాన్ని ఒప్పుకుంటూ విశ్రాంతి సంవత్సరాన్ని ఇశ్రాయేలీలు పాటించాలి. తర్వాత జూబిలీ, సునాద సంవత్సరం అనేదాన్ని లేవియకాండం 25వ అధ్యాయం 8వ వచనం నుంచి 55వ వచనం వరకు మనం చూస్తాం. 8వ వచనం నుంచి 22వ వచనం వరకు సునాద సంవత్సరానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చూస్తాం. 23 నుంచి 55 వరకు ఈ సునాద సంవత్సరాన్ని, జూబిలీని ఆధారం చేసుకొని ఇంకొన్ని చట్టాలని మనం చూస్తాం. మొత్తంగా ఈ సునాద సంవత్సరం చుట్టూనే మిగిలినటువంటి అంశాలన్నీ తిరుగుతూ ఉంటాయి కాబట్టి 8వ వచనం నుంచి 55వ వచనం వరకు సునాద సంవత్సరాన్ని కూర్చే అని చెప్పడం జరిగింది. ఇంతకీ సునాద సంవత్సరం అంటే ఏంటి? దీన్ని ఇంగ్లీష్లో జూబిలీ అని వ్రాశారు. ఆ జూబిలీ అన్న దగ్గర హెబ్రీ భాషలో వాడబడినటువంటి పదం ఏంటంటే యోబెల్. యోబెల్ యోబెల్ అంటే పొట్టేలు కొమ్ము లేదా బోర. 49వ సంవత్సరం 7వ నెల 10వ తారీఖు అంటే యోమ్ కిప్పూర్ రోజున దేశమంతటా పొట్టేలు కొమ్ము ఊదుతారు. పొట్టేలు కొమ్ముతో చేసినటువంటి బోరలు ఊదుతారు, ట్రంపెట్ సౌండ్ చేస్తారు. వాస్తవానికి ట్రంపెట్ సౌండ్ అన్నది, పొట్టేలు కొమ్మును ఊదడం అన్నది 7వ నెల 1వ తారీఖు శృంగధ్వని దినాన్న చేసేటువంటి కార్యక్రమం. అది శృంగధ్వని లేదా రోష్ హస్నా లేదా యూదుల నూతన సంవత్సరం, ఆ రోజు మాత్రమే చేయాలి దాన్ని. అయితే 49వ సంవత్సరం 7వ నెల 10వ తారీఖు యోమ్ కిప్పూర్ రోజున, మహాప్రాయచిత్తార్థ దినం రోజున కొమ్ములు ఊదాలి. ఆ పొట్టేలు కొమ్ము శబ్దం ఉంది కదా, ఆ బోర ఉంది కదా, దానిని యోబెల్ అని పిలుస్తారు. ఆ యోబెల్ని ఇంగ్లీష్లో జూబిలీ అని పిలిచారు. దాన్ని తెలుగులో సునాద సంవత్సరం అని పిలిచారు. ఇంతకీ సునాద సంవత్సరం అంటే ఏంటి అని అంటే, మనం లేవియకాండం 25వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు విశ్రాంతి సంవత్సరం అనే దాన్ని ఆలోచించాం. ఒకవేళ మీరు చూడకపోతే మన ఛానల్లో విశ్రాంతి సంవత్సరం అనేటువంటి వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. విశ్రాంతి సంవత్సరం అంటే ప్రతి 7వ సంవత్సరం భూమిని బీడుగా వదిలిపెట్టాలి. ఎలాంటి విత్తనాలు విత్తకూడదు, భూమిని శుద్ధి చేయకూడదు, పంటను కూర్చుకోకూడదు. ఆ 7వ సంవత్సరం దానికంతటికి అదే పంట పండితే ఆ పంటని బేదలు, అనాథులు, దిక్కులేని వాళ్ళు, విధవరాండ్రు, పరదేశులు ఇలాంటి వాళ్ళు తినాలి. ఈ విశ్రాంతి సంవత్సరంలో ఎవరైనా అప్పులు చేసుకొని ఉంటే ఆ అప్పులన్నీ క్షమించబడాలి. ఈ విశ్రాంతి సంవత్సరంలో ఎవరైనా బానిసలుగా ఉంటే, దాసులుగా ఉంటే వాళ్ళు విడిపించబడాలి.
ఇది విశ్రాంతి సంవత్సరం కదా, ఇది ప్రతి 7వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం. ఇలా 7 విశ్రాంతి సంవత్సరాలను లెక్కించినప్పుడు విశ్రాంతి సంవత్సరం ఎప్పుడు వస్తుంది? ప్రతి 7వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం. 2వ విశ్రాంతి సంవత్సరం ఎప్పుడు? 14వ సంవత్సరం. 3వ విశ్రాంతి సంవత్సరం ఎప్పుడు? 21వ సంవత్సరం. 4వ విశ్రాంతి సంవత్సరం ఎప్పుడు? 28వ సంవత్సరం. ఇలా 7 విశ్రాంతి సంవత్సరాలను లెక్కించినప్పుడు 7 ఏళ్ళ 49 సంవత్సరాలు. ఈ 7వ విశ్రాంతి సంవత్సరం తరువాతి వచ్చేటువంటి సంవత్సరాన్ని సునాద సంవత్సరం, ది ఇయర్ ఆఫ్ జూబిలీ అని పిలుస్తారు. దీన్నే హెబ్రీ భాషలో యోబెల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆ సంవత్సరం పొట్టేలు కొమ్ముతో చేసినటువంటి బోరని దేశమంతటా ఊదుతారు కాబట్టి. ఈ జూబిలీ లేదా సునాద సంవత్సరం యోబెల్ అనేది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే 50వ సంవత్సరం అన్నది 49వ సంవత్సరం 7వ నెల 10వ తారీఖు యోమ్ కిప్పూర్ రోజున ఈ బోర్ను ఊదడం జరుగుతుంది. ఎప్పుడైతే దేశంలో ఆ పొట్టేలు కొమ్ముతో చేసినటువంటి బోర శబ్దం వినబడిందో దాని అర్థం ఏంటంటే విడుదల, లిబర్టీ, ఫ్రీడమ్, విడుదల చాటించడం అనేదానికి ఆ కొమ్మును ఊదుతారు. దేనికి విడుదల అంటే మనం విశ్రాంతి సంవత్సరంలో ఏం చూసాం? ప్రతి అప్పు క్షమించబడాలి, ప్రతి దాసుడు విడిపించబడాలి, దేశం బీడుగా ఉండాలి అనేది మనం చూసాం కదా. అయితే విశ్రాంతి సంవత్సరానికి ఇయర్ ఆఫ్ ది జూబిలీ లేదా సునాద సంవత్సరానికి తేడా ఏంటంటే, సునాద సంవత్సరంలో ఉదాహరణకి నా దగ్గర ఆదాయం లేకును, నేను బ్రతకలేకును, అప్పులు ఎక్కువయ్యాయనో, మొత్తానికి నా భూమిని నేను అమ్మివేశాను అనుకోండి వేరే వ్యక్తికి, అంతే కదా. నా శక్తికి మించినటువంటి ఖర్చులు ఉన్నప్పుడు నా భూమిని నేను అమ్ముకుంటాను. అయితే ఈ భూమి అన్నది నాకు ఎలా సంక్రమించిందంటే, అంటే ఇశ్రాయేలుకి ఎలా వచ్చింది అంటే, యెహోషువ ద్వారా దేవుడు కొలిచి ఇచ్చాడు ప్రతి ఇశ్రాయేలుడికి. ఒక్కో గోత్రానికి ఈ భూభాగం అని, అందులో కూడా ఒక్కో వంశానికి ఈ భూభాగం అని, అలా ఇశ్రాయేలు దేశాన్ని యెహోషువ ద్వారా దేవుడు కొలిచి ఇచ్చాడు. మనకు ఆదాయం లేనప్పుడు, మనకు బ్రతకడం చేతగానప్పుడు, అంటే మన స్థాయికి మించినటువంటి ఖర్చులు వచ్చినప్పుడు మనకున్నటువంటి ఆస్తిని అమ్ముకునేటువంటి లక్షణం మన దగ్గర ఉంటుంది కదా. మనం మన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని అమ్మి వేసుకుంటాం. అలా ఈరోజు నేను డబ్బు కోసమని నా భూమిని అమ్మేసుకున్నాను, రేపు ఇంకొకడు అమ్మేసుకున్నాడు, ఇంకొకడు అమ్ముకున్నాడు. ఇలా ఒకానొక రోజుకి మొత్తం భూమి అంతా కొంతమంది చేతుల్లోనికి వెళ్తుంది. మిగిలిన వాళ్ళంతా పని వాళ్ళుగా, దాసులుగా, అనాథలుగా, దిక్కులేని వాళ్ళుగా, ఆస్తి లేని వాళ్ళుగా తయారైపోతారు. అంటే దేవుడు ఇచ్చినటువంటి భూభాగం అన్నది కొంతమంది చేతుల్లోనికి వెళ్తుంది, కానీ దేవుడు ఎవరికైతే కొలిచి ఇచ్చాడో వాళ్ళ దగ్గర ఉండదు. ప్రారంభంలో ఉండొచ్చు, రాను రాను దాన్ని అమ్ముకునే కొద్దీ, కొనుక్కునే కొద్దీ ఇదంతా కూడా కొంతమంది చేతుల్లోనికి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇశ్రాయేలు దేశానికి ప్రత్యేకత లేకుండా పోతుంది. దేవుడు ఒకప్పుడు వీరిని ఐగుప్తు దేశంలో తీసుకుని వచ్చి వారికి కొలిచి ఇచ్చినటువంటి భూభాగం అన్నది గల్లంత అయిపోతుంది. యోధా గోత్రం, బెన్యామీను గోత్రాలు ఉన్నాయి కదా, ఉదాహరణ చెప్తున్నాను అర్థం కావడానికి. ఒకానొక రోజు ఇవి రెండు ఒకటే కావచ్చు. ఇవి రెండు ఒకటైనప్పుడు యోధా గోత్రం అని కాకుండా, బెన్యామీను గోత్రం అని కాకుండా ఈ ప్రాంతాల పేర్లు ఇంకొక పేరు రావచ్చు. ఇంకొకటి ఎవడైనా వాడి పేరును పెట్టుకోవచ్చు. ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నాం కదా, ఒక పెద్ద సైట్ ఉంటుంది, భూభాగం ఉంటుంది, దాని మధ్యలో ఒక బోర్డు నాటుంటారు, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు XYZ అని పేరు రాసి ఉంటారు. అలా భూమిని అమ్ముకున్నప్పుడు, దాన్ని కొనుక్కుంటూ ఉన్నప్పుడు ఒకానొక రోజుకి దేవుడు ఇచ్చినటువంటి ఆ గోత్రకర్తల పేర్లు, దేవుని విమోచన కార్యం అన్నది తారుమారైపోతుంది. ఈరోజు యోధా గోత్రం అన్నటువంటి భూభాగం రేపు ఇంకొకరికి వెళ్ళొచ్చు, ఆ వ్యక్తి పేరు XYZ కావచ్చు. అలా ఒకానొక రోజుకి ఇశ్రాయేల్ దేశంలో దేవుడు ముందు ఏ గోత్రాలకైతే ఇచ్చాడో ఆ గోత్రాల పేర్లు కాకుండా ఇంకా వేరే పేర్లు రావచ్చు. అలా మొత్తానికి దేవుని విమోచన కార్యం అన్నది గల్లంతవుతుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే, ఇశ్రాయేలు దేశం అన్నది నాది, నా భూభాగం, నేను ఇశ్రాయేల్ దేశం మీద యజమానుణ్ణి, భూమి నాది. కాబట్టి భూమిని మీరు శాశ్వతంగా విక్రయించకూడదు, అమ్ముకోకూడదు, శాశ్వతంగా భూమిని కొనకూడదు, ఎందుకంటే భూమి నాది. 23వ వచనంలో భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు
ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపించబడినట్లుగా దాన్ని అమ్ముకొనవలెను. భూమి నాది, మీరు దాన్ని అమ్ముకోకూడదు అనేటువంటి ఈ వచనంలోని భావం అన్నది నెరవేరాలి అంటే దేవుడు ఒక సంవత్సరాన్ని నిర్ణయించాడు. దాని పేరు సునాద సంవత్సరం. ఈ సునాద సంవత్సరంలో ఏం జరుగుతుందంటే, నేను బ్రతకలేక నా భూమిని అమ్మి వేసుకున్నా ఒక వ్యక్తికి. అయితే సునాద సంవత్సరంలో 50వ సంవత్సరంలో ఏం జరుగుతుందంటే, నా భూమి నాకు మరలా వచ్చేస్తుంది. నా భూమి నాకు మరలా వచ్చేస్తుంది. మరైతే నేను అమ్మిందంటే భూమిని కాదా అని అంటే, నేను అమ్ముతూ ఉన్నది భూమిని కాదు, ఆ సునాద సంవత్సరం వరకు నా భూమి పండేటువంటి పంటల్ని అమ్ముతున్న వ్యక్తికి. మరొకసారి చాలా జాగ్రత్త వినండి. నేను భూమిని అమ్మాను ఒక వ్యక్తికి. ఆ వ్యక్తి దగ్గర ఈ భూమి ఎంతకాలం ఉంటుందంటే సునాద సంవత్సరం వరకే ఉంటుంది. ఎప్పుడైతే సునాద సంవత్సరం వస్తుందో 50వ సంవత్సరం, అప్పుడు నా భూమి మరలా నాకు దక్కుతుంది, నా ఆస్తి మరలా నాకు వస్తుంది. మరైతే నేను అమ్మింది భూమిని కాదు, సునాద సంవత్సరం వరకు ఈ భూమిలో పండేటువంటి పంటని నేను ఆ వ్యక్తికి అమ్మాను. ఎందుకని? భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు. ఎందుకంటే భూమి నాదే కాబట్టి, మీరు నా దగ్గర ఉన్నటువంటి పరదేశులు కాబట్టి. మరి దేన్ని నమ్ముకోవచ్చు? ఆ భూమి పండేటువంటి పంటను నమ్ముకోవచ్చు. అంటే ప్రతి 50వ సంవత్సరం భూమి అన్నది మరలా నిజమైనటువంటి యజమానుడు ఆ వ్యక్తికే దక్కుతూ ఉంటుంది. దీనిని సునాద సంవత్సరం అని అంటారు. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దాన్ని చదివి వినిపిస్తాను. మరియు 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరములగును. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదం చేయవలెను. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదం చేయవలెను. ఇక్కడి నుంచే జూబులీ అనే పేరు వచ్చింది. ఎందుకంటే 7వ నెల 10వ తారీఖు శృంగనాదం అంటే పొట్టేలు కొమ్ముతో చేస్తారు కాబట్టి, ఆ పొట్టేలు కొమ్ముని యోబేల్ అంటారు కాబట్టి, ఇక్కడి నుంచే యోబెల్, జూబులీ, సునాద సంవత్సరం అనేటువంటి పేరు వచ్చింది. మరొకసారి వచ్చిన చదివి వినిపిస్తాను. 7వ నెల 10వ నాడు అంటే యోమ్ కిప్పూర్ రోజున, మహాప్రాయశ్చిత్తార్థ దినం రోజున 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదం చేయవలెను. దేశమంతటా బోర్లోదాలి. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా శృంగనాదం చేయవలెను. మీరు ఆ సంవత్సరమును అనగా 8వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులకందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడును తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన కుటుంబంలోకి తిరిగి రావలెను. సునాదము అంటే సు అంటే మంచి కదా, శుభవార్త కదా. సు అంటే మంచి వార్త. సునాదము, నాదము అంటే శబ్దం కదా. సునాదం అంటే మంచి సమాచారం. ఏంటా మంచి సమాచారం అంటే, విడుదల కలిగింది మీకు. నా భూమి ఎవరికో నేను అమ్మివేశాను, ఆ భూమి మరలా నాకు వస్తుందంటే నాకు అది మంచి వార్త కదా. లేదా నా బిడ్డలు కానీ నా బంధువులు కానీ ఎవరి ఆధీనంలోనో దాసత్వంలో ఉన్నారు, వాళ్ళు మరలా విడిపించబడుతున్నారంటే నాకు అది శుభవార్త కదా. సునాదం అంటే మంచి వార్త, మంచి శబ్దం, శుభ సమాచారం అనేటువంటి అర్థం వస్తుంది. ఆ సంవత్సరము అనగా 8వ సంవత్సరం మీకు సునాద కాలము. అందులో మీరు విత్తకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధిపరచని నీ ఫలవృక్షముల పండ్లను ఏరుకొనకూడదు. అది సునాద కాలము. అది మీకు పరిశుద్ధమగును. పొలములో దానంతటా అదే పండిన పంటను మీరు తినెదరు. ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందవలెను. ఈ సునాద సంవత్సరంలో విత్తనాలు విత్తకూడదు, భూమిని శుద్ధి చేయకూడదు, దానికంతటికి అదే పడినటువంటి పంటని తినొచ్చు. 13వ వచనంలో ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందవలెను. ఎవరి భూమి వారికి వస్తుంది, ఎవరి ఆస్తి వారికి తిరిగి వస్తుంది. నీవు నీ పొరుగువానికి వెల ఇచ్చిన దేని విషయంలో కానీ, నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయంలో కానీ మీరు ఒకరినొకరు బాధింపకూడదు. ఇంతవరకు సునాద సంవత్సరంలో ఏం చేయాలి? పంట పెట్టకూడదు, ఎవరి ఆస్తి వారికి ఇచ్చివేయాలి, ఎవరిని వారి ఇంటికి పంపించి వేయాలి, ఎవరైనా మన దగ్గర అప్పు తీసుకుంటే వారిని క్షమించి వేయాలి, ఒకరినొకరు బాధించకూడదు, విడుదల చాటించాలి. ఇంతవరకు చదివి వినిపించాను. ఇక మీదటి నుంచి ఇశ్రాయేలు దేశంలో వ్యక్తులు భూమిని ఎలా అమ్మాలి, ఎలా కొనాలి అనే దాని గురించి చెప్తున్నాడు. ఇంకొకసారి చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలు వారి భూమిని ఎలా అమ్ముకోవాలి,
ఎలా కొనాలి, దేన్ని ప్రామాణికంగా తీసుకొని కొనడం కానీ అమ్మడం కానీ జరగాలి. మీకు అర్థం కాలేదు కదా. ఇప్పుడు ఒక్కో జిల్లాలో భూమిని అమ్మడం కానీ కొనడం కానీ ఒక్కో విధంగా ఉంటుంది, ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది. నేను భూమిని అమ్మాలనుకుంటున్నా, నా ఇష్టం వచ్చిన రేటు నేను చెప్తాను, వాళ్ళకి ఇష్టం ఉంటే కొంటారు, లేకపోతే లేదు. లేదా కొనుక్కునే వ్యక్తి ఒక ధరను నిర్ణయిస్తాడు, లేదా అక్కడ బ్రోకర్లు ఉంటారు కదా, ఈ దళారులు ఉంటారు, వీళ్ళు ఒక ధరను నిర్ణయిస్తారు, దాని ప్రకారంగా అమ్మడం కొనడం అన్నది జరుగుతుంది. అయితే ఇశ్రాయేలు దేశంలో, కేవలం ఇశ్రాయేల్ దేశంలో మాత్రమే ఎవరు అమ్మాలన్నా ఎవరు కొనాలన్నా ఒకే రేటు ఉంటుంది. అది దేన్ని ఆధారం చేసుకుని ఉంటుందంటే సునాద సంవత్సరాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది, ది ఇయర్ ఆఫ్ ది జూబిలీని ఆధారం చేసుకుని ఉంటుంది. అది ఎలాగంటే, నేను నా భూమిని అమ్మాలనుకుంటున్నా, అప్పుడు ఇంకా సునాద కాలం ఎంత దూరంలో ఉంది అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి. ఉదాహరణకి 2 సంవత్సరాలు అయింది సునాద సంవత్సరం అయిపోయి, సునాద సంవత్సరం అయిపోయినటువంటి 2 సంవత్సరాల తర్వాత నేను భూమిని అమ్మాలనుకుంటున్నా అంటే వచ్చేటువంటి సునాద సంవత్సరానికి ఇంకెంత దూరం ఉంది, 47 సంవత్సరాలు. గడిచినటువంటి 2 సంవత్సరాలు, వచ్చేటువంటి 47, మొత్తం 49 సంవత్సరాలు అయింది కదా. 49వ సంవత్సరం 7వ నెల 10వ తారీఖు కదా శృంగనాదం చేయబడుతుంది. కాబట్టి ఈ 47.5 సంవత్సరానికి సంబంధించి ఎంత పంట అయితే నా భూమి పండుతుందో, ఎన్ని కార్లు పండుతుందో దాన్ని బట్టి నేను అమ్ముకోవాలి. అర్థమైందా మీకు? 50వ సంవత్సరం సునాద సంవత్సరం, సునాద సంవత్సరం అయిపోయింది, ఇది 2వ సంవత్సరం, ఇప్పుడు నేను అమ్మాలనుకుంటున్నాను. ఇక సునాద సంవత్సరం ఎప్పుడు వస్తుంది, 47 సంవత్సరాలకి, అంటే 50వ సంవత్సరం సునాద సంవత్సరం కాబట్టి ఈ 47 ప్లస్ 2 49 అవుతుంది కదా. 49వ సంవత్సరం 7వ నెల 10వ తారీఖు ఈ బోర ఊతారు కదా, అప్పుడు విడుదల చాటిస్తారు. కాబట్టి ఈ 47 సంవత్సరాలు లేదా అర్ధం సంవత్సరం వేసుకున్నా సరే ఈ కాలంలో నా భూమిలో ఎన్ని కార్లు పంట పండుతుంది, సంవత్సరానికి 2 పంటలు పండుతుందా, సంవత్సరానికి 3 పంటలు పండుతుందా? ఎందుకంటే కొన్ని భూములు చెరువు కింద ఉండొచ్చు, చెరువు కింద ఉంటే సంవత్సరానికి 3 పంటలు పండొచ్చు. లేదా చెరువు కింద కాకుండా కేవలం వర్షం మీద ఆధారపడితే సంవత్సరానికి 2 పంటలు పండొచ్చు. లేదా కొంచెం మెట్ట భూమి అయితే సంవత్సరానికి ఒకే పంట పండొచ్చు. ఇలా ఈ కాలంలో సునాద సంవత్సరానికి ఎంత దూరంలో ఉంది నేను అమ్మేటువంటి రోజు అనేటువంటి ఈ కాలంలో నా భూమి ఎంత పంట పండుతుంది అనే దాన్ని బట్టి నేను ధరను నిర్ణయించాలి. వాళ్ళు కూడా అలాగే, ఇందులో మారు మాట్లాడేదానికి ఏమీ లేదు. లేదా సునాద సంవత్సరానికి దగ్గరగా ఉందా కాబట్టి కొన్ని పంటలే వస్తాయి కాబట్టి తక్కువ రేటు వెళ్తుంది, సునాద సంవత్సరానికి దూరంగా ఉంటే ఎక్కువ పంటలు వస్తాయి కాబట్టి, అంటే నా భూమిని బట్టి ఆ ధరను నిర్ణయించాలి. అంటే ఇశ్రాయేల్ దేశంలో ఎవరు భూమిని అమ్మాలన్నా ఎవరు కొనాలన్నా సరే వాస్తవానికి వీళ్ళు అమ్ముతున్నది భూమిని కాదు, భూమి పంటను అమ్ముతున్నారు. ఇది సునాద సంవత్సరాన్ని ఆధారం చేసుకొని అమ్మడం కొనడం జరుగుతుంది. ఇంతవరకు చెప్పిందని నేను చదివి వినిపిస్తాను. సునాద సంవత్సరం అయిన తరువాత గడిచిన ఏండ్ల లెక్క చొప్పున నీ పొరుగువాని యొద్ద నీవు దాన్ని కొనవలెను, పంటల లెక్క చొప్పున అతడు నీకు దాన్ని అమ్మవలెను. ఇంకొకసారి వినండి. సునాద సంవత్సరం అయిన తరువాత గడిచిన ఏండ్ల లెక్క చొప్పున నీ పొరుగువాని యొద్ద నీవు దాన్ని కొనవలెను, పంటల లెక్క చొప్పున అతడు నీకు దాన్ని అమ్మవలెను. ఎందుకు పంటల లెక్క చొప్పున అంటున్నాడు అంటే భూమి అన్నది దేవుంది, భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు. సునాద సంవత్సరం మరలా నాకే వస్తుంది కాబట్టి నేను భూమిని అమ్మినట్టు కాదు, ఆ భూమి పంటను మాత్రమే అమ్మినట్టు. అది ఇక్కడ చెప్తూ ఉన్నది. ఇంకొకసారి నేను చదివి వినిపిస్తాను, ఎందుకంటే ఇది అర్థం కానటువంటి లేఖన భాగం. సునాద సంవత్సరం అయిన తర్వాత గడిచిన ఏండ్ల లెక్క చొప్పున నీ పొరుగువాని యొద్ద నీవు దాన్ని కొనవలెను, పంటల లెక్క చొప్పున అతను నీకు దాన్ని అమ్మవలెను. ఆ సంవత్సరముల లెక్క హెచ్చిన కొలది దాని వెల హెచ్చింపవలెను. సునాద సంవత్సరం దూరంగా ఉంటే ధర పెరుగుతుంది, సునాద సంవత్సరం దగ్గరగా ఉంటే ధర తగ్గుతుంది. చెప్పాను కదా. ఆ సంవత్సరముల లెక్క హెచ్చిన కొలది దాని వెల హెచ్చింపవలెను, ఆ సంవత్సరముల లెక్క తగ్గిన కొలది దాని వెల తగ్గింపవలెను. ఏలైనగా పంటల లెక్క చొప్పున అతడు దాన్ని నీకు అమ్మిను కదా. ఏలైనగా పంటల లెక్క చొప్పున, అంతే కదా, ఎన్ని పంటలు వస్తాయి అనే దాని మీదనే ధర నిర్ణయించబడింది. భూమిని కాదు అమ్మింది, పంటని. ఇంతవరకు మనం ఏం మాట్లాడుకున్నామంటే 8వ వచనం నుంచి 14వ వచనం వరకు సునాద సంవత్సరం అంటే ఏంటి, ఎప్పుడు వస్తుంది, దాంట్లో ఎలా ప్రవర్తించాలి అనేది 14వ వచనం వరకు మనం చూసాం. 15, 16 వచనాలు మనం ఏం చూసామంటే ఇశ్రాయేల్ దేశంలో భూమిని ఎలా అమ్మాలి, ధరను ఎలా నిర్ణయించాలి అనే దానికి చూసాం. ఇప్పుడు 17వ వచనం నుంచి
దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. మీరు ఒకరినొకరు బాధింపక మీ దేవునికి భయపడవలెను, నేను మీ దేవుడినైన యెహోవాను. ఇశ్రాయేలు దేశంలో మీరు ఒకరిని ఒకరు దోచుకోవాలని బాధించకూడదు. ఎందుకంటే నేను మీకు భూమినిచ్చింది, మీరు నాకు భయపడాలి, నాకు లోబడాలి. మీరు అమ్ముతున్నప్పుడు కానీ కొంటున్నప్పుడు కానీ ఈ ఇశ్రాయేలు దేశంలో నా అధికారం కింద ఉండాలి, నా భయభక్తుల్లో ఉండాలి, మీరు ఒకరినొకరు బాధించకూడదు అని చెప్తున్నాడు. ప్రస్తుత సమాజంలో ఎవడికి ఎంత స్తోమత ఉంటే అంత భూమిని కొంటున్నాడు కదా. అలా పేదవాడు తనకున్నటువంటి లేవిని బట్టి భూములు అమ్ముకుంటున్నాడు. అలా వీడు అంతకందుకు దరిద్రుడు అవుతున్నాడు. ఉన్నవాడు ఇంటికి ఇల్లు కలుపుకొని భూమికి భూమి కలుపుకొని మొత్తం దేశాన్ని స్వతంత్రించుకుంటున్నాడు కదా. కానీ ఇశ్రాయేల్ దేశంలో అలా కాదు. ఒకడు పెద్దవాడు ఒకడు చిన్నవాడు ఉండకూడదు. అందుకని ఇలాంటి చట్టాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు. భూమి ఎప్పటికీ యెహోషువ ఎవరికైతే కొలిచి ఇచ్చాడో అదే కుటుంబంలో ఉండాలి. ప్రతి సునాద సంవత్సరంలో తిరిగి అదే కుటుంబానికి రావాలి. కాబట్టి భూమికి భూమి కలుపుకోవడం అన్నది ఇశ్రాయేల్ దేశంలో నిషిద్ధం. మిగిలిన దేశాల్లో ఆయన దగ్గర డబ్బు ఉంది, కొనేసుకుంటున్నాడు, ఆయన భూస్వామి అని అనిపించుకోవచ్చు. కానీ ఇశ్రాయేల్ దేశంలో భూస్వాములు ఉండకూడదు. ఎందుకంటే నాకు ఎంత భూమి వచ్చిందో అదే భూమి ఉంటుంది. నా పొరుగువానికి ఎంత భూమిని ఇచ్చాడో దేవుడు అంతే భూమి ఉంటుంది. భూమికి భూమిని కలుపుకోకూడదు. సమానత్వాన్ని దేవుడు ఈ చట్టం ద్వారా తీసుకుని వస్తున్నాడు. ఇక 18వ వచనం దేని గురించి చెప్తుందంటే, సునాద సంవత్సరం ఎప్పుడు వస్తుంది? 49వ సంవత్సరం అయిపోయిన తర్వాత 50వ సంవత్సరం వస్తుంది. 49వ సంవత్సరం ఏంటి? విశ్రాంతి సంవత్సరం. కాబట్టి ఆ విశ్రాంతి సంవత్సరంలో పంట లేదు, పంట పెట్టకూడదు. వెంటనే వచ్చేటువంటి సునాద సంవత్సరంలో కూడా పంట పెట్టకూడదు. మరి వరుసగా 2 సంవత్సరాలు పంట పెట్టకపోతే మరి తినడానికి తిండి ఎలా అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఇదంతా విశ్వాసం మీద ఆధారపడింది. 49వ సంవత్సరం పంట పెట్టలే, వెంటనే వచ్చేటువంటి సునాద సంవత్సరం కూడా పంట పెట్టలే, 2 సంవత్సరాలు వరుసగా. మరి ఏం తినాలి, ఎలా బ్రతకాలి అనేటువంటి ఆలోచన వస్తుంది కదా. దీనికి దేవుడు ముందుగానే చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేల్ దేశంలో ప్రతి ఒక్కడు కూడా విశ్వాస మూలమున బ్రతకాలి. దేవుడు చెప్పాడు, దేవుని మాటను నమ్మడమే, విశ్వాసములను బ్రతకాలి. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడో, ఆ 2 సంవత్సరాలు ఎలా వారిని పోషించబోతున్నాడో అనే దానికి దేవుడు ముందుగానే చెబుతున్నాడు. ఇరుగు పొరుగు రాజ్యాల్లాగా ధాన్యం మీద ఆధారపడి బ్రతకూడదు. ధాన్యం అవసరమే, తిండి అవసరమే, కానీ ఆ ధాన్యాన్ని ఇస్తున్నటువంటి దేవుడి యందు విశ్వాసం కలిగి బ్రతకడం ఇశ్రాయేలుల ప్రత్యేకత. అది నేర్పిస్తున్నాడు ఇశ్రాయేలుకి. మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు ఎప్పుడు మీరు నా విధుల్ని నా కట్టడల్ని అనుసరించి నడుచుకుంటే అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును. అంటే భూమి ఫలించేది మనం దేవుని మాట వింటున్నామా వినట్లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుందా? అంతే కదా. మరి ఈ వాక్యం ఉద్దేశము, మన భూమి ఫలించడం అన్నది మనం వేసే ఎరువుల మీదనో లేకపోతే రసాయనాల మీదనో మనం వాడేటువంటి అగ్రికల్చరల్ లేటెస్ట్ టెక్నిక్స్ మీద ఆధారపడి లేదు, ఆ మెథడ్స్ మీద ఆధారపడి లేదు. మనం దేవుణ్ణి గౌరవిస్తున్నావా గౌరవించట్లేదా దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అని భూమి ఫలించే విషయంలో ఇశ్రాయేలుకి దేవుని యందు భయభక్తులు నేర్పిస్తున్నాడు. అంతే కదా. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత వారిని వెళ్ళగొట్టి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, శపించినటువంటి మాట ఏంటంటే, ఇక మీదట భూమి తన సారాన్ని నీకివ్వదు. ఎందుకు ఇవ్వదు? ఎందుకు ఇవ్వదంటే మీరు పాపం చేశారు కాబట్టి. పాపం చేయకముందు భూమి విస్తారంగా ఫలించింది. ఏదైనా తోట అంటే ఎంత సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది అక్కడ. అయితే పాపం చేసిన తర్వాత ఇక మీదట భూమి నీకు తన సారాన్ని ఇవ్వదు. కాబట్టి భూమి ఫలించడం అంటే దేవుని దీవెన అని చెప్తున్నాడు దేవుడు ఇశ్రాయేలుకి ఈ మాట ద్వారా. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. 7వ ఏట మేము ఏమి తిందుము, ఇదిగో మేము చల్లను పంట కూర్చను వల్ల కాదే అనుకుందరేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను. అది 3 ఏళ్ల పంటను మీకు కలుగు చేయను. మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు పాత పంట తినెదరు. దాని పంటను కూర్చు వరకు పాతదాన్ని తినెదరు. మనం విశ్రాంతి సంవత్సరం విషయం ఏం ఆలోచించుకున్నాం? డబల్ క్రాప్, రెట్టింపు ధాన్యం వస్తుంది. ఎందుకని? ఒకే సంవత్సరం కాబట్టి. ఆ సంవత్సరానికి ఆ వచ్చేటువంటి సంవత్సరం పంట వచ్చేంత వరకు
ఈ 6వ సంవత్సరానికి రెట్టింపు పంట వస్తుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ విశ్రాంతి సంవత్సరం వెంటనే సునాద సంవత్సరం కాబట్టి త్రిబుల్ పోర్షన్, మూడింతల పంట వస్తుంది, బంపర్ క్రాప్ వస్తుంది. ఎందుకు? వీళ్ళు దేవుడి మాట విన్నారు కాబట్టి, దేవుని మాటకు విధేయత చూపించారు కాబట్టి, ఆయన మాట యందు విశ్వాసం ఉంచారు కాబట్టి వారికి కొత్త ధాన్యం వస్తున్నా సరే పాతదాన్నే తింటూ ఉంటారు. అంత సమృద్ధి అయిన పంటను ఆయన ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? 6వ సంవత్సరమే ఇస్తాడు. 6వ సంవత్సరం అంటే 48వ సంవత్సరమే ఇస్తాడు. 49వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం, 50వ సంవత్సరం సునాద సంవత్సరం కాబట్టి 48వ సంవత్సరం త్రిబుల్ పోర్షన్, మూడింతల పంట, బంపర్ క్రాప్ ఇస్తాడు ఆయన. దేవుని మాట వింటే అద్భుతాలు జరుగుతాయి, దేవుని మాట వింటే మిరాకిల్స్ జరుగుతాయి. సమస్య దేవుని వైపు లేదు. ఎందుకు ఈరోజు ప్రపంచం ఆకలితో అలమటిస్తుందంటే, ఎందుకని ఈరోజు రక్షణ లేదంటే, భద్రత లేదంటే సమస్య దేవుని వైపు లేదు. చాలామంది వారికి కష్టాలు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవుడా మమ్మల్ని చూస్తున్నావా, నువ్వు అసలు ఉన్నావా, పట్టించుకుంటున్నావా అనేటట్టుగా ఆయన నిందిస్తున్నారు. కానీ సమస్య అటువైపు లేదు, సమస్య మన వైపు ఉంది. మీరు నా మాట విని నా విధుల ప్రకారం నడిస్తే, నా ఆజ్ఞల ప్రకారం నడిస్తే అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా ఉంటారు, మీ భూమి ఫలిస్తుంది అని చెబుతున్నాడు. ఎప్పుడు మనకి భద్రత? దేవుడి మాట విన్నప్పుడు. ఎప్పుడు మనకి సమృద్ధి? దేవుడి మాట విన్నప్పుడు. ఇప్పుడు 23వ వచనంలో భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు. ఎందుకు భూమిని శాశ్వతంగా అమ్మకూడదంటే, ఆ భూమి నాది, నా భూమిని మీరు ఎలా అమ్ముకుంటారు? కాబట్టి ఈ భూమి ఎవరికి నేను ఇచ్చానో వాళ్ళ ఆధీనంలో ఉంటుంది, అది ఎప్పటికీ అమ్మబడదు, ఎవరు కొనకూడదు. కొంటే దానిలో పండేటువంటి పంటను కొనాలి తప్ప ఆ భూమిని కాదు. ఇశ్రాయేల్ దేశంలో భూమిని ఎలా అమ్మాలి అంటే 24వ వచనంలో, మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్ముకొనవలెను. ఈ పొలాన్ని అమ్మేటప్పుడు మరలా విడిపించబడేటట్టుగా దాన్ని అమ్ముకోవాలి, శాశ్వతంగా విక్రయం చేయకూడదు అని చెప్తున్నాడు 24వ వచనంలో. అది ఎలా శాశ్వతంగా అమ్మకూడదు, ఎలా దాన్ని విడిపించుకోవాలి అనే దానికి ఇక్కడ నుంచి అమ్ముకున్నటువంటి భూమిని ఎలా విడిపించుకోవాలి అనే దానికి నియమాలు చెబుతున్నాడు. చాలా జాగ్రత్త వినండి. 25వ వచనం నుంచి 28వ వచనం వరకు, నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యంలో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాన్ని విడిపించుకున్నట్టుకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దానిని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరం లెక్కించి ఎవరికి దానిని అమ్మినో వారికి ఆ శేషం మరలా ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును. అతనికి దాన్ని రాబట్టుకొనుటకై కావలసిన సొమ్ము దొరకని ఎడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరం వరకు కొనిన వాని వశంలో ఉండవలెను. సునాద సంవత్సరమున అది తొలగిపోవును, అప్పుడు అతడు తన స్వాస్థ్యమును మరలా నొందును. ఇందులో 3 విధానాలు ఉన్నాయి. నేను బీదవాడినై నా స్వాస్థ్యంలో కొంత అమ్మి వేసుకున్నాను అనుకోండి, మీకు అలా అమ్మి వేసుకున్న భూమిని నేను మరలా విడిపించుకోవాలంటే 3 విధాల్లో తీసుకోవచ్చు. ఒకటి, నా సమీప బంధువుడు, నా తమ్ముడో అన్నో, పెద్దనాన్న కొడుకో, చిన్నాన్న కొడుకో, పెద్దనాన్నో చిన్నానో, నా సమీప బంధువుడు, నా రక్త సంబంధికుడు, దగ్గరి బంధువు, నేను అమ్మినటువంటి వెలని అవతల వ్యక్తికి చెల్లించి దాన్ని విడిపించవచ్చు, మరలా అది నాకు చెందుతుంది, అలా విడిపించవచ్చు. రెండవ సందర్భంలో నాకై నేనే సంపాదించి విడిపించుకోవచ్చు. ఈ 2 జరగని పక్షంలో అది సునాద సంవత్సరంలో అది విడిపించబడుతుంది, ఏమీ ఇవ్వకుండానే. సునాద సంవత్సరం అంటే 49 సంవత్సరాలు ఎదురు చూడాలి. ఈ లోపు విడిపించుకోవాలంటే నా సమీప బంధువుడు విడిపించవచ్చు, లేదా నేనే విడిపించుకోవచ్చు. ఈ 2 కాకుండా సునాద సంవత్సరంలోనే విడిపించబడుతుంది. మనం రూతు గ్రంథంలో నయోమి స్వాస్థ్యాన్ని నయోమి సమీప బంధువుడు విడిపించడు, అతని స్థానంలో బోయజు విడిపిస్తాడు కదా. ఆ రూతు గ్రంథంలో ఆ సందర్భం అన్నది దీనికి ఉదాహరణ, ప్రాక్టికల్గా జరిగినటువంటి సంఘటన అది. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని తరువాతి సందర్భం చూద్దాం. 29వ వచనం, ఒకడు ప్రాకారము గల ఊరిలోని నివాస గృహమును అమ్మిన ఎడల దానిని అమ్మిన దినం మొదలుకొని నిండు సంవత్సరంలోగా దాన్ని విడిపింపవచ్చును. ఆ సంవత్సర దినములోనే దాన్ని విడిపించుకొనవచ్చును. అయితే ఆ సంవత్సర దినమును నిండక మునుపు దాన్ని విడిపింపని ఎడల ప్రాకారము గల ఊరిలో ఉన్న ఆ ఇల్లు కొనిన వానికి వాని తరతరములకు అది స్థిరముగా ఉండును, అది సునాద కాలమును తొలగిపోదు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఇల్లు నమ్ముకునే విషయంలో. ఎక్కడ ఇల్లు? ఇక్కడ 2 సందర్భాలు ఉన్నాయి. ఒకటి,
ప్రాకారం కలిగినటువంటి పురములోని ఇల్లు, 2 ప్రాకారం లేనటువంటి వెలి పొలములు, వెలిగా ఉండేటువంటి ఊర్లలోని ఇల్లు. ప్రాకారం కలిగినటువంటి పురములోని ఇల్లు నేను అమ్ముకున్నాను అనుకో, దాన్ని విడిపించుకోవడానికి నాకు 1 సంవత్సరమే గడువు ఉంటుంది. ఆ 1 సంవత్సరం గడిచే లోపు నేను విడిపించుకోకపోతే అది శాశ్వతంగా దాన్ని కొన్న వ్యక్తికి చెందుతుంది. ఇక నేను దాన్ని విడిపించుకోలేను. సునాద సంవత్సరంలో అది తొలగిపోదు, నాకు రాదు. అదే వెలి పొలంలో ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను, మీకు అర్థమవుతుంది. 31వ వచనం, చుట్టూను ప్రాకారము లేని గ్రామముల్లోని ఇండ్లను వెలి పొలములుగా ఎంచవలెను. చుట్టూను ప్రాకారము లేనటువంటి గ్రామంలోని ఇండ్లను వెలి పొలములుగా ఎంచవలెను. అవి విడుదల కావచ్చును, అవి సునాద కాలంలో తొలగిపోవను. చుట్టూ ప్రాకారం లేనటువంటి ఊర్లలో ఉండేటువంటి ఇంటిని నేను అమ్ముకున్నాను అనుకో, అప్పుడు అది సునాద సంవత్సరంలో నాకు మరలా వస్తుంది, లేదా ఈ సునాద సంవత్సరం వచ్చేలోపు నేను విడిపించుకోవచ్చు. అదే ప్రాకారం కలిగినటువంటి పురంలోని ఇంటిని నేను అమ్మినప్పుడు 1 సంవత్సరం మాత్రమే నాకు గడువు ఉంటుంది. అది దాటిన తర్వాత అది శాశ్వతంగా కొన్నవాడికి చెందుతుంది. సునాద సంవత్సరంలో అది నాకు మరలా రాదు. ఎందుకు అంటే వెలి పొలములు అంటే అవి దేవుడు వారికి ఇచ్చినవి. దేవుడు వారి జీవనోపాధి నిమిత్తమై వారి స్వాస్థ్యానికి యెహోషువ ద్వారా దేవుడు కొలిచి ఇచ్చినటువంటి భూభాగం అది. అంటే ఇల్లు ఉంటుంది, ఇంటిని ఆనుకొని పొలం ఉంటుంది. కానీ ప్రాకారపురం అంటే టౌన్ లాంటిది. చుట్టూ ప్రాకారపురం అంటే టౌన్ లాంటిది. అక్కడ వ్యవసాయం జరగదు, ఇల్లు మాత్రమే ఉంటాయి. టౌన్ లాంటిది. అది ప్రైవేట్ ప్రాపర్టీ కిందకి వస్తుంది. కాబట్టి ప్రైవేట్ ప్రాపర్టీ అన్నది సునాద కాలంలో తొలగిపోదు. ఈ పబ్లిక్ ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఈ ఒక్కో ట్రైబ్కి ఒక్కో గోత్రానికి దేవుడు ఇచ్చాడు కదా, ఈ ట్రైబల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో, ట్రైబల్ అంటే అనాగరికులు కాదు, గోత్రకర్తలు ఉన్నారు కదా, ఇది సునాద సంవత్సరంలో మరలా తిరిగి వస్తుంది, లేదా దాన్ని విడిపించుకోవచ్చు ఈ 49 సంవత్సరాల్లో. తేడా అర్థమైంది కదా. ప్రాకారం కలిగినటువంటి పురంలోని ఇంటిని 1 సంవత్సరంలో విడిపించుకోవాలి. విడిపించుకోకపోతే శాశ్వతంగా ఆ వ్యక్తికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది ప్రైవేట్ ప్రాపర్టీ, దాన్ని ఆనుకొని పొలం ఏమీ లేదు. కాబట్టి పొలాల మీద ఆధారపడి వాళ్ళు ఏం బ్రతకట్లేదు. అది టౌన్ లాంటిది. లేదా లగ్జరీ హౌస్ అనొచ్చు దాన్ని. లగ్జరీ హౌస్, మనం టౌన్లోకి ఎందుకు వెళ్తాం? లగ్జరీ కోసం. అక్కడ ఏం పొలం పెట్టాం కదా. కాబట్టి వీళ్ళు కమర్షియల్గా దాన్ని నమ్ముకున్నారు కాబట్టి దానికి గడువు అన్నది తక్కువ ఉంటుంది. అది సునాద కాలంలో విడుదల కాదు. కానీ ఈ వెలి పొలంలో ఉన్నటువంటిది పొలాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది కాబట్టి, జీవనోపాధికి సంబంధించింది కాబట్టి, ట్రైబల్ ల్యాండ్ కాబట్టి ఇది సునాద కాలంలో విడుదలవుతుంది, లేదా విడిపించుకోవచ్చు. తేడా అర్థమైందా? తరువాత లేవీయులకి కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఇచ్చాడు దేవుడు. అయితే లేవీయుల పట్టణములు అనగా వారి స్వాధీన పట్టణముల్లోని ఇండ్లను విడిపించుటకు అధికారము లేవీయులకు శాశ్వతంగా ఉండును. లేవీయుల పట్టణముల ఇండ్లు ఇశ్రాయేలుల మధ్య ఉన్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీయుల యొద్ద ఇల్లు సంపాదించిన ఎడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ ఇల్లు సునాద సంవత్సరమున తొలగిపోవును. వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకొనకూడదు, అవి వారికి శాశ్వత స్వాస్థ్యము. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, లేవీయులకు దేవుడు ప్రత్యేకమైన చట్టాన్ని ఇచ్చాడు. వారు భూములు అమ్ముకోకూడదు, స్వాస్థ్యాన్ని అమ్ముకోకూడదు, అది వారికి శాశ్వత స్వాస్థ్యము. మిగిలినటువంటి వ్యక్తులు ప్రవర్తించినట్టు వీళ్ళు ప్రవర్తించకూడదు. ఒకవేళ అమ్ముకున్నా సరే వీళ్ళు ఎప్పుడైనా విడిపించుకోవచ్చు. వీళ్ళకి గడువు కాలం అనేది లేదు. ఎందుకంటే లేవీలు వీళ్ళకి దేవుడు స్వాస్థ్యం లేదు కాబట్టి దీన్ని మనం మనసులో పెట్టుకోవాలి. తర్వాత మనం చూస్తే 35 నుంచి 38 వచ్చిన వరకు ఇక్కడ ఏం రాయబడిందంటే, ఇశ్రాయేలు దేశంలో ఎవరైనా పేదవాడు కనిపిస్తే ఆ పేదవాడిని మన స్థాయికి తీసుకొని రావడానికి మన వంతుగా ఏం చేయాలో అది చెయ్యాలి. ఇశ్రాయేలు దేశంలో ఎవరైనా పేదవాడు కనిపిస్తే ఆ పేదవాడిని చూన్నట్టు కాకుండా వాడికి మనం ఏం చేయాలో మన స్థాయికి తీసుకొని రావడానికి అది చెయ్యాలి అని చెబుతున్నాడు. 35 నుంచి 38 వచ్చిన నేను చదివి వినిపిస్తాను చూడండి. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు. పరవాసి అయినను అతిథి అయినను ఎవరు? నీ సహోదరుడు. నీ సహోదరుడు అంటే ఈ 12 గోత్రాల ప్రజలు ఎవరో ఒకరు. బీదవాడై నిరాధారుడై నీ వద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయం చేయవలెను, అతడు నీ వలన బ్రతకవలెను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతకవలెను. నీ రోకులు వానికి వడ్డీకి ఇయ్యకూడదు, నీ ఆహారమును వానికి లాభమునికి ఇయ్యకూడదు. నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడు నగునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడినైన యెహోవాను. నీ సహోదరుడు
పరవాసిగా కానీ అతిథిగా కానీ పేదవాడుగా కానీ ఉన్నప్పుడు నీవు అతన్ని ఆదుకోవాలి. అతనికి డబ్బు అవసరమైతే డబ్బు ఇవ్వాలి, వడ్డీకి ఇవ్వకూడదు, ఆహారం పెట్టాలి, నీ స్థాయికి తీసుకొని రావాలి, నీ వంతుగా చేయాలి. ఎందుకంటే నేను మీ దేవుణ్ణైనా యెహోవాను, నా యందు భయభక్తులు కలిగి నా మాటను బట్టి చేయాలి ఇదంతా. అంటే ఇశ్రాయేల్ దేశంలో అడుక్కు తినే వాళ్ళు ఉండకూడదు, పేదరికం ఉండకూడదు అనేదానికి దేవుడు ఈ చట్టాన్ని చేస్తూ ఉన్నాడు. నీ సహోదరుడికి వడ్డీకి ఇవ్వకూడదు, అంటే దోచుకోకూడదు డబ్బు విషయంలో అని చెప్తున్నాడు. ఇక్కడ వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, అదేంటన్నా తోటి ఇశ్రాయేలుడికి వడ్డీకి ఇవ్వకూడదు అంటున్నాడు, అంటే మిగతా వాళ్ళకి ఇవ్వవచ్చా? ఎస్, ఇవ్వవచ్చు. ఎందుకు ఇశ్రాయేలుడికి ఇవ్వకూడదు, ఎందుకు మిగిలిన వారికి ఇవ్వవచ్చు అంటే ధర్మశాస్త్రం అన్నది మొదట యూదులకు ఇవ్వబడింది కదా, ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. కాబట్టి ఈ ధర్మశాస్త్ర ప్రమాణం అన్నది మొదట వీళ్ళలో నెరవేరాలి. వీళ్ళలో నెరవేరినప్పుడు తర్వాత అది మిగిలిన వాళ్ళకి విస్తరిస్తుంది. మొదట ఎవరికైతే ఇవ్వబడిందో వాళ్ళలో అది నెరవేరకుండా మిగిలిన వాళ్ళకి ఇస్తే ఇది డైల్యూట్ అవుతుంది. కాబట్టి ధర్మశాస్త్రం అన్నది మొదట ఇశ్రాయేలీల్లో నెరవేరాలి, ఇక్కడ ఇంప్లిమెంట్ కావాలి, అటు తర్వాత అది మిగిలిన వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. అయితే అది ఇశ్రాయేల్ దేశంలో నెరవేరలేదు, చాలా మట్టుకు అది మిస్యూజ్ అయింది. యేసుప్రభు చెప్తాడు కదా, మొదట పిల్లలు తృప్తి పొందాలి, అటు తర్వాత కుక్క పిల్లలకు వేయాలి అని చెప్తాడు. అంటే యజమానుడు కుక్క పిల్లలకు ఉన్నటువంటి సంబంధాన్ని చెబుతూ మొదట పిల్లలు తృప్తి పొందాలి. అలాగే మొదట ఇశ్రాయేలు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి, ఆ ప్రమాణాన్ని నెరవేర్చాలి, అటు తర్వాత అది స్ప్రెడ్ అవుతుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలకు స్ప్రెడ్ అవుతుంది. అయితే తర్వాత కాలంలో అది నెరవేరలేదు. అయితే దేవుని ఉద్దేశం ఇది, ఇశ్రాయేల్ దేశంలో పేదవాళ్ళు ఉండకూడదు అనేదానికి. ఇతరులకు ఇవ్వచ్చు ఆ వడ్డీకి అంటే ఇవ్వచ్చు. అయితే ఇశ్రాయేలీలు వడ్డీకి ఇచ్చే విధానము మిగిలినటువంటి దేశాలు వడ్డీకి ఇచ్చే విధానం అన్నది చాలా తేడా ఉంటుంది. మిగిలిన వాళ్ళు వడ్డీకి ఇస్తున్నారు అంటే రాబట్టడానికి, డబ్బును రాబట్టడానికి. ఇశ్రాయేలీలు వడ్డీకి ఇస్తున్నారు అంటే ఆ వ్యక్తిని ఫైనాన్షియల్గా ఆదుకోవడానికి, అంటే ఆ వ్యక్తికి ఇస్తున్నామన్న నెపంతో ఎంత సాధ్యమైతే అంత లాగడం కాదు, ఆ వ్యక్తికి ఆర్థికంగా సహాయపడడానికి. అలా మినిమం ఛార్జెస్ ఉంటాయి తప్ప, అంటూ ఉంటారు కదా చక్రవడ్డీ, భూ చక్రవడ్డీ, విష్ణు చక్రవడ్డీ ఇలా అంటూ ఉంటారు కదా, అలా ఎంత సాధ్యమైతే అంత దండుకోవడానికి కాదు. ఈ చిన్న తేడాని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం తర్వాతి భాగాల్లో చూస్తే మీరు వడ్డీకి ఇచ్చేటప్పుడు దుర్లాభాన్ని అపేక్షించకూడదు అని చెప్తాడు. కాబట్టి వడ్డీకి ఎందుకు ఇస్తున్నామంటే వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడానికి. ఉదాహరణకి పరదేశో అతిథో ఎవరో ఇశ్రాయేలు కానివాడు ఉన్నాడు, వాడు నన్ను అప్పడిగినప్పుడు ఆ వ్యక్తి దగ్గర నుంచి నాకు ఏమీ లేనప్పుడు నేను వాడికి డబ్బు ఇవ్వను. కాబట్టి అలాంటప్పుడు వాడికి వడ్డీకి, ఎలాంటి వడ్డీకి? దుర్లాభాన్ని అపేక్షించి కాదు, ఆ వ్యక్తిని ఆదుకోవడానికి. మరి తోటి ఇశ్రాయేలుడికి ఎందుకు ఇవ్వకూడదు అంటే ఇశ్రాయేలుని నీ స్థాయికి తీసుకొని రావడానికి. ఎందుకంటే వీడు వాగ్దాన ప్రజ కాబట్టి మొదట ధర్మశాస్త్రం అనేది ఇక్కడ నెరవేరాలి. అదేంటన్నా ఇద్దరు మనుషులు కదా అని అంటే అవును. అయితే ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి కఠినమైనటువంటి కోషేర్ ఆహార నియమావళి పరదేశికి ఇవ్వలే. పరదేశి వాడికి ఇష్టం వచ్చింది తింటాడు. అంటే దేవుడు చాలా కఠిన నియమాలని వీళ్ళకి ఇచ్చాడు, ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి అందులో ఫ్రీడమ్ ఉంది కాబట్టి, స్వేచ్ఛ ఉంది కాబట్టి దేవుడు ఇక్కడ ఏ ఇశ్రాయేలుకి అయితే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో వాళ్ళ విషయంలోనే ఈ నియమాలు పెడుతున్నాడు. వీళ్ళకి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కూడా ఈ వెసలుబాటు వీళ్ళకి లేదు, వీళ్ళకి మాత్రమే ఉంది. తర్వాత 39వ వచనం నుంచి 43వ వచనం వరకు ఇశ్రాయేలుల చేత మీరు దాస్యం చేయించుకోవచ్చు, సేవ చేయించుకోవచ్చు, కానీ కఠిన సేవ చేయించుకోకూడదు అని చెప్తున్నాడు. అంటే జీతగానిలాగా నీవు అతన్ని నీ దగ్గర పెట్టుకోవాలి, కానీ కఠిన సేవ చేసుకోకూడదు, బానిసలాగా చూడకూడదు నీ సహోదరుణ్ణి అని చెప్తున్నాడు. నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. వాడు జీతగాని వలెను పరవాసి వలెను నీ యొద్ద ఉండవలెను. అప్పుడు అతడు తన పితరుల స్వాస్థ్యమును మరలా అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్ళవలెను. ఏలైనగా వారు నాకే దాసులై ఉన్నారు, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించదని దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే తోటి ఇశ్రాయేలుడి చేత నీవు సేవ చేయించుకోవచ్చు, జీతగాని వలె చూడవచ్చు, కానీ కఠిన సేవ చేసుకోకూడదు, బానిసలాగా చూడకూడదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి నాకే దాసుడు తప్ప మీరు దాసులుగా చేసుకోకూడదు, కఠిన సేవ చేసుకోకూడదని ఆనాటి కాలంలో ఉన్నటువంటి బానిసత్వాన్ని పోల్చి చెప్తున్నాడు. ఆనాటి కాలంలో బానిసలు అంటే మాట్లాడేటువంటి జంతువులు అనేటట్టుగా చూసేవాళ్ళు. మాట్లాడేటువంటి జంతువులు
అంటే పొలంలో మాట్లాడలేని జంతువులు ఉంటాయి, ఎద్దులు కానీ గేదెలు కానీ ఆవులు కానీ పశువులు ఉంటాయి కదా. అలాగే బానిసల్ని మాట్లాడే జంతువులుగా చూసేవాళ్ళు, అంతే తప్ప వాళ్ళకి ప్రత్యేకమైన హక్కులు ఏమి లేవు, తోటి మానవులుగా చూసేవాళ్ళు కాదు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు వారి చేత జీతగాని వలె సేవ చేయించుకోవాలి తప్ప, అంటే ఒక ఎంప్లాయీ లాగా చూడాలి తప్ప, పనివాళ్ళలాగా చూడాలి తప్ప బానిసలాగా చూడకూడదు. ఒక సర్వెంట్కి స్లేవ్కి తేడా ఉంది కదా. సర్వెంట్ అంటే సేవకుడు, డబ్బు తీసుకొని సేవ చేస్తాడు, పని చేస్తాడు. స్లేవ్ అంటే వాడికి రైట్స్ ఉండవు, హక్కులు ఉండవు, వాడికి స్వేచ్ఛ ఉండదు, అలా పని చేస్తూనే ఉండాలి. వాడు చేసే పనికి వాని జీతానికి ఏమాత్రం సంబంధం ఉండదు కదా. కాబట్టి ఆనాటి బానిసత్వ వ్యవస్థలో దేవుడు చెప్తున్నాడు, మీరు బానిసత్వం చేయించుకోకూడదు అని చెప్తున్నాడు. తర్వాత చూడండి, మీ చుట్టుపట్ల ఉన్న జనముల్లో నుండి దాసీలను దాసులను కొనవచ్చును, మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశంలో వారికి పుట్టిన వారిని కొనవచ్చును, వారు మీ సొత్తగుదురు. మీ తరువాత మీ సంతతి వారికి స్వాస్థ్యంగా ఉండినట్లు మీరు ఇట్టి వారిని స్వతంత్రించుకొనవచ్చును, వారు స్వాస్థ్యముగా మీకు దాసులగుదురు. కానీ ఇశ్రాయేలీలైన మీరు సహోదరులు గనుక ఒకరి చేత ఒకడు కఠిన సేవ చేయించుకోనకూడదు. ఈ 44 వచనం నుంచి ఉన్నటువంటి ఈ సందర్భం ఉన్నది వివాదాస్పదమైనటువంటి అంశం. పై వచనాల్లో నీ సహోదరుని చేత బానిస సేవ చేయించుకోకూడదు, దాసుడిగా చూడకూడదు కానీ సేవకులాగా చూడొచ్చు అని చెప్పాడు కదా. మరి 44 వచనం నుంచేమో ఇతర జనాల్లో నుంచి ఇతర వ్యక్తులను మీరు దాసులుగా చేసుకోవచ్చు, తర్వాత వారిని మీరు స్వతంత్రించుకోవచ్చు, మీరు పర్మనెంట్గా వారిని మీ ఇళ్లలో ఉంచుకోవచ్చు, అంటే దాసులుగా ఉంచుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇదేంటండి బైబిల్ దేవుడు ఇంత పక్షపాతం చూపెడుతున్నాడు. ఇశ్రాయేలుల చేతేమో బానిస సేవ చేయించుకోకూడదని చెప్పాడు, వారిని పర్మనెంట్గా దాసులుగా ఉంచుకోకూడదని చెప్పాడు, సునాద కాలంలో వారిని విడిపించాలని చెప్పాడు. కానీ ఇతర జనాంగాల విషయంలో వారిని దాసులుగా చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఎంతటి పక్షపాతం అండి మీ దేవుడికి అనేటట్టుగా చాలామంది ప్రశ్నిస్తున్నారు. తప్పులేదు, వాళ్ళకు అంత జ్ఞానం ఉంటుంది కాబట్టి ఆ ప్రశ్న సమంజసమే. సరే, దానికి సమాధానం చెప్దాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 15వ వచనంలో, తన యజమానుని యొద్ద నుండి తప్పించుకొని నీ యొద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు. అతడు తన ఇష్ట ప్రకారము నీ గ్రామంలో ఒకదాని యందు తాను ఏర్పరచుకున్న చోట మీతో కలిసి మీ మధ్య నివసింపవలను, నీవు వాణ్ణి బాధింపకూడదు. ఇక్కడ దేవుడు ఒక దాసుడు ఒక యజమాని దగ్గర నుంచి పారిపోయొచ్చాడు, మన కంట్లో పడ్డాడు, మనం వాడిని తీసుకుని వెళ్ళి వాని యజమానికి అప్పగించకూడదంట. వాడికి ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ బ్రతకొచ్చు అంట, ఎవరి దగ్గర వెళ్ళాలంటే వారి దగ్గరికి వెళ్ళొచ్చు అంట. నీవు వాడిని బాధించకూడదు అని చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలీలు ఎవరినైతే దాసులుగా కొన్నారో వాళ్ళను బాధించకూడదు. కానీ మీరు బానిస వ్యవస్థలో చూస్తే, అలాంటి బానిస వ్యవస్థలో ఇప్పటికీ గల్ఫ్ కంట్రీస్లో మీరు చూస్తే బాధిస్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వారి ఎడల కఠినత్వం చూపెడతారు. అప్పట్లో చాలా కఠినంగా ఉండేది. ఒకవేళ బానిస తన ఇంట్లోంచి బయటికి వెళ్ళాడని తెలిస్తే వాడిని ఇతరులు అప్పగిస్తే వాడిని చంపేసేవాళ్ళు తిరుగుబాటు చేశాడని. వాడు బయటికి వెళ్ళాలని ప్రయత్నం చేసినా సరే చంపేవాళ్ళు. కానీ ఇక్కడ నీ దేశంలో ఉన్నటువంటి అలాంటి వ్యక్తిని బాధించకూడదు, బాధ పెట్టకూడదు. అంటే మిగిలినటువంటి దేశాల్లో బానిసత్వానికి ఇక్కడ ఇశ్రాయేలులో ఉన్న వ్యక్తులకి ఎంత స్వేచ్ఛో మీకు అర్థమవుతుందా? వాడికి ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళొచ్చు, వాడికి ఇష్టం వచ్చిన వ్యక్తి దగ్గర పనిచేయచ్చు, వాడిని బాధించకూడదు, వాడు పారిపోవచ్చు, పారిపోయిన వ్యక్తిని మరలా అప్పగించకూడదు. ఎంత స్వేచ్ఛో ఎంత తేడాను అర్థమవుతుందా? కాబట్టి దాసుడు అనేటువంటి పదం ఒకటే, కానీ ఇశ్రాయేలు జాతిలో దాసుడికి ఉండేటువంటి స్వేచ్ఛ ఎవరైతే ఈ సందర్భాన్ని అపార్థం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కానటువంటి స్వేచ్ఛ, అంత గొప్పదైనటువంటి స్వేచ్ఛ. వారంలో 7 రోజులు ఉంటాయి, 7 రోజుల్లో 6 రోజులు ఇశ్రాయేలు పనిచేస్తారు, 7వ రోజు విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినం రోజున దేవుడు ఏం చెప్పాడు? నీవు కానీ నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ నీ దాసుడు కానీ నీ దాసి కానీ పని చేయకూడదు అని చెప్పాడా లేదా? అంటే ఇశ్రాయేలీల ఇళ్లలో ఉన్నటువంటి దాసురాండ్రకి 7వ దినం విశ్రాంతి దినం, ఏ పని చేయకూడదు. కానీ మిగిలినటువంటి దేశాల్లో మనం చూస్తే ఒక్కసారి వారి ఇళ్లలోకి దాసత్వం చేయడానికి వెళ్తే రాత్రి లేదు, పగలు లేదు, పండగ లేదు, మామూలు రోజు లేదు, వాళ్ళకు జ్వరం వచ్చినా పులకరం వచ్చినా పని చేస్తూనే ఉండాల్సింది, అంతే కదా. కానీ విశ్రాంతి దినాన్న నీవు కానీ నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ నీ దాసుడు కానీ నీ దాసి కానీ పని చేయకూడదంటే ఎంతటి స్వేచ్ఛ చూసారా? ప్రతి 7వ దినం విశ్రాంతి దినం. నిర్గమకాండంలో కూడా కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయి. ఎవరికి? ఈ దాసులకి. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన యెడల
ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనేవలెను. వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఓడగొట్టినాడులా ఆ పంటి నిమిత్తం వారిని స్వతంత్రులుగా పోనేవలెను. అంటే ఏం చెప్తున్నాడు? నీ దాసుడు కన్ను కానీ నీ దాసిని కంటిని కానీ పోగొట్టినప్పుడు వాడిని స్వతంత్రునిగా పోనివ్వాలి. అంటే దాని అర్థం ఏంటి? కన్ను పోగొట్టమనా? కాదు. మనం కొట్టేటప్పుడు కన్ను పోతే వాడిని స్వతంత్రునిగా పోనివ్వాలి. వాడిని చాలా వెలబెట్టి కొన్నాం కాబట్టి ఎవడైనా కొట్టడానికి ప్రయత్నం చేస్తాడా? కొట్టడానికి ప్రయత్నం చేయడు. ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేసి శిక్షించేటప్పుడు వాని పన్ను విరగకూడదు. పన్ను విరగకూడదు అంటే గట్టి కొట్టాలా చిన్న కొట్టాలనా? లాగిపెట్టి కొట్టినప్పుడు పండు ఊడిపోతుంది కదా లోపల. అంటే అందరికీ బలమైన దంతాలు ఏమి ఉండాల్సిన అక్కర్లేదు కదా. పిప్పి పండ్లు ఉండొచ్చు కదా, పుచ్చిపోయిన పండ్లు ఉండొచ్చు కదా. ఇలా కొట్టినప్పుడు పళ్ళు విరిగితే ఆ వ్యక్తిని స్వతంత్రుడిగా పోనివ్వాలి. వాడి నోట్లో ఎలాంటి పండ్లు ఉన్నాయో ఎవరికి తెలుసు? కాబట్టి గట్టిగా కొట్టకూడదు. గట్టి కొడితే కదా పండు ఊడిపోతుంది. అంటే కొట్టకూడదు అని చెప్తున్నాడు. ఇక్కడ కన్ను పోగొడితేనో పండు పోగొడితేనే కాదు, కొట్టకూడదు. వాడిని వెలబెట్టి కొన్నారు వీళ్ళు, చాలా విలువ పెట్టుకున్నారు. మనిషిని కొనడం అంటే ఎక్కువ ధరే కదా. అలా కోపంలో కొట్టినప్పుడు పండు విరిగితే వదిలిపెట్టేసాను, స్వతంత్రుడిగా పోనివ్వాలి. ఎంతటి స్వేచ్ఛ కదా, ఎంత హక్కును కల్పించాడు కదా దాసులకి. కాబట్టి ఇశ్రాయేలు దేశంలో దాసులు అంటే మిగిలినటువంటి దేశంలో బానిసత్వంతో అస్సలు పోల్చకూడదు. ప్రతి విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు. యజమానులతో సమానులుగా ఉంటారు. తర్వాత యజమానులు వీరిని కొట్టకూడదు. కొడితే ఏదైనా డ్యామేజ్ జరిగితే వదిలిపెట్టాలి. తర్వాత వారిని బాధించకూడదు. వాళ్ళు పారిపోవచ్చు. పారిపోయిన వారిని తిరిగి అప్పగించకూడదు. వారికి ఇష్టం వచ్చిన చోట బ్రతకాలి. ఇలా దేవుడు బానిసలకి ప్రత్యేకమైన చట్టాలను చేశాడు, ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించాడు. కాబట్టి అదేంటంటే ఇరుగు పొరుగు వాళ్ళు కొనొచ్చు అంటున్నాడు. దేవుడు బానిసత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడా? ప్రోత్సహించటంలే. బానిసలకి స్వేచ్ఛ కల్పిస్తున్నాడు. బానిసలకి స్వేచ్ఛను కల్పిస్తున్నాడు, హక్కులు కల్పిస్తున్నాడు, వారికి హాని లేకుండా కాపాడుతున్నాడు. అయితే ధర్మశాస్త్రం అనేది మొదట ఇశ్రాయేలీల్లో అది నెరవేర్చబడాలి కాబట్టి కొన్ని గీతలు గీస్తున్నాడు. ఇశ్రాయేలీలకి వీళ్ళకి మధ్య గీతలు గీస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు సంకరం కాకుండా, మిక్స్ కాకుండా, ఈ గీతలు కూడా లేకుండా ఉంటే ఇశ్రాయేలీలు వీళ్ళని పెళ్లి చేసుకోవడము, ఇలా కలిసిపోవడము, అలా ఈ బ్రీడ్ అన్నది క్రాస్ బ్రీడ్ అవుతుంది. కాబట్టి అలా వాళ్ళు సంకరం కాకుండా ఉండడానికి కొన్ని చిన్న చిన్న గీతలు గీస్తున్నాడు తప్ప వీళ్ళ గౌరవాన్ని దేవుడు తగ్గించటం లేదు. తర్వాత 47వ వచనం నుంచి 55వ వచనం వరకు ఇక్కడ రాయబడినటువంటి సందర్భం ఏంటంటే, ఈ లేఖన భాగం అన్నది ఎక్కువ ఉంది కాబట్టి నాకు చదివే ఓపిక లేదు, అందుకని నోటి మాటతో చెప్తున్నాను. ఒక పరదేశి ఉన్నాడు, అంటే ఇశ్రాయేలీయుడు కానివాడు ఉన్నాడు. వాడు బాగా ధనవంతుడయ్యాడు. అయితే వాడి పక్కనే ఉన్నటువంటి ఇశ్రాయేలీయుడు పేదవాడైపోయాడు. అప్పుడు ఇశ్రాయేలీయుడు ఈ ధనవంతుడైనటువంటి పరదేశి కిందకి దాసుగా వెళ్ళాడు. జీతగాని వలె వెళ్ళాడు, పని చేయడానికి వెళ్ళాడు. మీరు ఆలోచిస్తున్నారా? పరదేశి ఇశ్రాయేల్ దేశానికి వచ్చి ఇక్కడ గొప్పవాడు కావచ్చా? అలాంటి చట్టాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఆ వ్యక్తి సామర్థ్యాన్ని, మేధోశక్తిని బట్టి, ఆ వ్యక్తి తెలివిని బట్టి ఆ వ్యక్తి గొప్పవాడు కావచ్చు. ఇశ్రాయేలీయుడు ఈ వ్యక్తి దగ్గర సేవ చేయొచ్చు. అంటే దేవుడు మనిషిని మనిషిగా చూపెడుతున్నాడు బైబిల్లో. అరే మా దేశంలో వీడు గొప్పవాడు కావడం ఏంటి? ఈరోజు చాలా కంట్రీస్లో, బయట దేశాల్లో వేరే దేశస్తుడికి ఈ దేశంలో ఆ దేశంలో పుట్టినటువంటి సిటిజన్స్ ఉంటారు కదా, వీళ్ళతో సమానమైన హక్కులు ఉండవు. కానీ దేవుడు ఇక్కడ పరదేశి వచ్చి కూడా గొప్పవాడు కావచ్చు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఇశ్రాయేలు వెళ్ళి సేవ చేయొచ్చు. ఇద్దరు మనుషులే కదా. ఏమంటే వీళ్ళు వాగ్దాన ప్రజలు కాబట్టి వీళ్ళ జాతి మలినం కాకుండా దేవుడు కొన్ని గీతలు గీస్తున్నాడు తప్ప మనుషులను దేవుడు ఆయన సమానంగా చూస్తున్నాడు. ఎందుకంటే అందరినీ చేసిన ఆయనే కదా. ఒక 2-3 లేఖన భాగాలు చదివి వినిపిస్తారు. నేను ఇక్కడ ఉన్నదే చెప్తున్నాను అనే దానికి 2-3 చదివి వినిపిస్తారు. పరదేశే కానీ నీ యొద్ద నివసించువాడే కానీ ధన సంపాదన చేసుకున్నప్పుడు అతని యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీ యొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబంలో వేరొకరికైనను తన్ను అమ్ముకొనిన తర్వాత వానికి విడుదల కావచ్చును, వాని సహోదరులు ఒకడు వాడిని విడిపింపవచ్చును. నేను చెప్పింది ఇక్కడ ఉంది కదా. పరదేశి ధన సంపాదన చేసినప్పుడు ఆ వ్యక్తి దగ్గర ఇశ్రాయేలుడు తను అమ్ముకున్నప్పుడు ఆ వ్యక్తి తన సమీప బంధువుడి చేత విడిపించబడవచ్చు, లేదా సునాద సంవత్సరంలో ఈ దాసుడైనటువంటి ఇశ్రాయేలుడికి విడుదల వస్తుంది. అంటే ఇశ్రాయేల్ దేశంలో సునాద సంవత్సరంలో పరదేశి కూడా విడిపించాలి, పరదేశి కూడా విడుదల చాటించాలి. మొత్తంగా నేనేం చెప్పాను ఇంతవరకు అంటే, సునాద సంవత్సరం ఎప్పుడు వస్తుంది, ఆ సునాద సంవత్సరంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలి, ఆ సునాద సంవత్సరాన్ని ఆధారం చేసుకొని
ఇశ్రాయేల్ దేశంలో భూములు ఎలా అమ్మాలి, కొనాలి, తర్వాత సునాద సంవత్సరాన్ని ఆధారం చేసుకొని స్వాస్థ్యాన్ని ఎలా విడిపించుకోవాలి, తర్వాత ఇండ్లని ఎలా అమ్ముకోవాలి, ఇండ్లలో ప్రాకారం కలిగినటువంటి పురములో ఉన్నటువంటి ఇండ్లు, లేదా వెలి పొలంలో ఉన్నటువంటి ఇండ్లు, లేదా లేవీల ఇండ్లు, తర్వాత ఇశ్రాయేల్ దేశంలో పేదవారి పట్ల ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తించాలి, తర్వాత తన తోటి ఇశ్రాయేలుల చేత సేవ ఎలా చేయించుకోవాలి, తర్వాత ఇరుగు పొరుగు రాజ్యాల నుంచి ఒకరిని దాసులుగా తెచ్చుకున్నప్పుడు వాళ్ళకు ఎలాంటి ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి, వారి పట్ల ఎలా ప్రవర్తించాలి, తర్వాత పరదేశి ధనవంతుడై మీరు వారి దగ్గర సేవ చేయడానికి వెళ్ళినప్పుడు మీకు కూడా సునాద సంవత్సరంలో విడుదల కలుగుతుంది అనేటువంటి ఈ మొత్తం సమాచారాన్ని ఇంతవరకు నేను చదివి వివరించాను. మీకు అర్థమైంది కదా దేవుని ఆలోచన ఎంత ఉన్నతమైంది. దేవుని విమోచన ప్రణాళిక అన్నది తరతరాలు కొనసాగడానికి దేవుడు ఎంత అద్భుతమైన చట్టాన్ని చేశాడు. ఇశ్రాయేల్ దేశంలో కొంతమంది చేతుల్లోనే భూమి ఉండకుండా అందరికీ సమానమైన హక్కు ఉండాలి అనేదానికి దేవుడు ఎంత అద్భుతమైనటువంటి చట్టాన్ని, సునాద సంవత్సరాన్ని నిర్ణయించాడు. ఇశ్రాయేల్ దేశంలో పేదలు ఉండకుండా అందరూ సమానంగా ఉండాలని దేవుడు ఈ విశ్రాంతి సంవత్సరాన్ని, సునాద సంవత్సరాన్ని ఎలా నిర్ణయించాడు అనేది మనం చూసాం. తర్వాత ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేళ్లు దేవుని మాట మీద విశ్వాసాన్ని ఆధారం చేసుకుని ఎలా బ్రతకాలి అనే దాన్ని మనం ఇంతవరకు చూసాం. తర్వాత ఇశ్రాయేల్ దేశంలో ప్రతి వ్యక్తి కూడా దేవుని సార్వభౌమ అధికారాన్ని గౌరవిస్తూ ఈ భూమి మాది కాదు, దేవుడు మాకు ఇచ్చాడు అని ప్రతి సందర్భంలో దేవుని సార్వభౌమ అధికారాన్ని గుర్తిస్తూ అందులో బ్రతకాలి అని. ఎప్పుడైతే దేవుని సార్వభౌమ అధికారాన్ని ఒక వ్యక్తి గుర్తిస్తాడో పాపం చేయడానికి సందేహిస్తాడు, అన్యాయం చేయలేడు, అక్రమం చేయలేడు, దౌర్జన్యం చేయలేడు. కాబట్టి దేవుని భయభక్తుల్లో ఇశ్రాయేల్ దేశం ఉండడానికి దేవుడు సునాద సంవత్సరాన్ని ఇచ్చాడు. విడుదలలో ఉన్నటువంటి ఆనందం అనే దాన్ని అర్థం చేయించడానికి సునాద సంవత్సరాన్ని ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇశ్రాయేలు దేశ చరిత్రను మనం చూస్తే ఇశ్రాయేలీలు ఒక్కసారి కూడా సునాద సంవత్సరాన్ని ఆచరించినట్టుగా మనం చరిత్రలో ఎక్కడ చూడం. బైబిల్ చరిత్రలో కానీ అటు సెక్యులర్ హిస్టరీలో కానీ ఎక్కడ కూడా ఇశ్రాయేలీలు ఒక్కసారి కూడా సునాద సంవత్సరాన్ని ఆచరించినట్టుగా మనం చూడం. అంటే లేవీకాండంలో ఆ అరణ్య యాత్రలో దేవుడు చెప్పాడే తప్ప అది దేవుని మాటగా మిగిలిపోయిందే తప్ప ఇశ్రాయేల్ దేశంలోనికి వారు వచ్చి స్థిరపడిన తర్వాత ఎప్పుడు కూడా సునాద సంవత్సరాన్ని ఒక్కసారి కూడా ఇశ్రాయేలీలు జరపలేదు, చేయలేదు. కాబట్టి ఇశ్రాయేలీలకి సునాద సంవత్సరం అనేటువంటి ఆ థియరీనే మనసులో ఉంది, ఆ సిద్ధాంతం మనసులో ఉంది తప్ప ప్రాక్టికల్గా ఆ స్వేచ్ఛ ఎలాగుంటుందో, ఆ విడుదల ఎలాగుంటుందో, ఆ విడుదల ప్రకటించినప్పుడు, విడుదల అయినప్పుడు అందులో ఆనందం, ఆ సంతోషం ఎలాగుంటుందో ఇశ్రాయేలీలు ఒక్కసారి కూడా అనుభవపూర్వకంగా దాన్ని రుచించలేదు. ధర్మశాస్త్రం అన్నది బాల శిక్షకుడు, ఎలిమెంటరీ టీచర్. ఎందుకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అర్థం చేయించడానికి. ధర్మశాస్త్రం అన్నది పునాది అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు భవనం. ఎవరికైతే ధర్మశాస్త్రం అర్థమవుతుందో వాళ్ళకు మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు వారు అర్థమవుతాడు. ధర్మశాస్త్రం అనే బాల శిక్షకుడు విడుదల అనేటువంటి పదాన్ని పరిచయం చేస్తే ఆ విడుదలలో ఉన్నటువంటి ఆనందాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. మరొకసారి చెబుతున్నాను, ధర్మశాస్త్రం అనేది బాల శిక్షకుడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అర్థం చేయించడానికి. ధర్మశాస్త్రంలో లేవీకాండంలో 25వ అధ్యాయం 8వ వచనం నుంచి 55వ వచనం వరకు సునాద సంవత్సరంలో విడుదల, ప్రతి ఒక్కరూ తన స్వాస్థ్యాన్ని మరలా పొందుకోవాలి, మరలా స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆనందం, ఈ థియరీ మాత్రమే చెప్పబడింది. కానీ ఇశ్రాయేలీలు అందులో ఉన్నటువంటి నిజమైన ఆనందాన్ని అనుభవపూర్వకంగా ఎప్పుడూ అనుభవించలేదు, రుచించలేదు. అయితే ఆ విడుదలలో ఉన్నటువంటి నిజమైన ఆనందాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచానికి రుచి చూపించాడు. దాన్ని వివరించేటువంటి సందర్భమే లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం నుంచి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గురుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథమును చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖను నెరవేరినదని వారితో చెప్పసాగెను.
ఇక్కడ నజరేతులోని సమాజ మందిరంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నిలబడి యెషయా గ్రంథాన్ని తెరిచినప్పుడు యెషయా గ్రంథంలో యెషయా ప్రవచించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి, అంటే లేవీ కాండంలో దేవుడు సునాద సంవత్సరాన్ని పరిచయం చేశాడు తప్ప ఇశ్రాయేలు దేశంలో ఎప్పుడు అది జరపబడలేదు. కాబట్టి సునాద సంవత్సరం ఎలాగుంటుందో, ఆ పొట్టేలు కొమ్ములో నుంచి ఆ శబ్దం వచ్చినప్పుడు, ఆ ట్రంపెట్ సౌండ్ వచ్చినప్పుడు ఆ విడుదల అనేటువంటి పదం ఎలాగుంటుందో, అందులో ఆనందం ఎలాగుంటుందో, పోయినటువంటి స్వాస్థ్యాన్ని తిరిగి పొందుకున్నప్పుడు అందులో మాధుర్యం, సంతోషం, ఉల్లాసం ఎలాగుంటుందో ఇదంతా కూడా ఇశ్రాయేలుకు తెలియదు. అయితే ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తున్నాడు, భవిష్యత్తులో మీరు నిజమైనటువంటి విడుదలని, సునాద సంవత్సరాన్ని అనుభవిస్తారు. ఎలా? దేవాది దేవుడు నరావతారిగా ఈ లోకానికి వస్తాడు. ఆయన మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన సునాద సంవత్సరాన్ని ప్రకటిస్తాడు. ప్రభు యొక్క హితవత్సరం, ప్రభు యొక్క హితవత్సరం. ఇదే ద ఇయర్ ఆఫ్ ది జూబిలీ, లేదా సునాద సంవత్సరం, లేదా యోబెల్. యెషయా ప్రవచించినటువంటి ఆ లేఖన భాగాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు చదివి వినిపించి, నేడు మీ వినికిడిలో వినబడినటువంటి ఈ లేఖన భాగం నెరవేరింది అని చెప్పాడు. అప్పుడు ఆయన నోట నుండి వచ్చినటువంటి దయగలిగిన మాటకి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఆ దయగలిగిన మాట? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై. బీదలకు సువార్త, సువార్త అంటే పాత నిబంధనలో సునాదం, నాదం అంటే శబ్దం, ప్రకటన, సు అంటే మంచి, సునాదం. క్రొత్త నిబంధనలో సువార్త. ఏంటి మంచి? పాత నిబంధనలో స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్న వాడికి సునాదం ఏంటంటే నీ స్వాస్థ్యం మరలా నీకు వస్తుంది. పాత నిబంధనలో దాసత్వంలో ఉన్న వాడికి సునాదం ఏంటంటే నీకు విడుదల వచ్చింది, నీ అప్పు పోయింది, ఇది సునాదం. అక్కడ క్రొత్త నిబంధనలో బీదలకు సువార్త అంటే సర్వ ప్రపంచానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుద్ధానాలు బట్టి పాపాల నుండి వారికి విడుదల, విమోచన లభించింది. ఇది సువార్త. పాత నిబంధనలో సునాదము, కొత్త నిబంధనలో సువార్త రెండు ఒకే పదాలు. బీదలకు సువార్త ప్రకటించడం. బీదలు అంటే డబ్బు లేని వాళ్ళని కాదు, పాపం విషయంలో బానిసలైపోయారు. అలా పాపానికి బానిసలైపోయినటువంటి వాళ్ళకి విడుదల, ఇది సువార్త. బీదలకు సువార్త అంటే పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. అపవాది అధికారంలో దాసత్వంలో బ్రతుకుతున్నాం కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుద్ధానాలు బట్టి మనకు విడుదల ప్రకటించబడింది. అది సువార్త. అంటే పాత నిబంధనలో సునాదము, కొత్త నిబంధనలో సువార్త రెండు ఒకటే. బీదలకు సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్న వారికి విడుదల. ఎవరైతే పాపపు చెరలో ఉన్నారో, ధర్మశాస్త్ర చెరలో ఉన్నారో వారికి విడుదల. గురుడ్డి వారికి చూపు ఇవ్వడానికి, నలిగిన వారిని విడిపించడానికి, ప్రభు హితవత్సరం ప్రకటించడానికి ప్రభు నన్ను పంపి ఉన్నాడు. ప్రభు హితవత్సరం అంటే సునాద సంవత్సరం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సునాద సంవత్సరం. పాత నిబంధనలో ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి సునాద సంవత్సరం ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ముంగుర్తు, ఛాయ. ధర్మశాస్త్రం అన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు అని అర్థం చేయించేటువంటి బాల శిక్షకుడు కదా. అలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి స్వేచ్ఛ, ఆ విడుదల అనేది పాత నిబంధనలో సునాద సంవత్సరంగా, ముంగుర్తుగా, ఛాయగా ఇవ్వబడింది. అయితే ఇశ్రాయేలు ఎప్పుడు దాన్ని చేయలే. ఆ ఛాయ నిజస్వరూపమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి నజరేతు సమాజ మందిరంలో నిలబడి, నేనే ప్రభు యొక్క హితవత్సరాన్ని, నా దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకు విడుదల. వారికి శారీరక బలహీనత ఉంటే విడుదల, ఆత్మీయమైన బలహీనత ఉన్న విడుదల, పాపం నుంచి విడుదల, దయాల నుంచి విడుదల, మరణం నుంచి విడుదల, శాపం నుంచి, నరకం నుంచి, ప్రతి దాని నుంచి విడుదల అని ప్రకటిస్తున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సునాద సంవత్సరం, ప్రభు యొక్క హితవత్సరం. తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్యలో మనం చూస్తే గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, మూగవాడికి నాలుక ఇచ్చాడు, చెవిటి వాడికి చెవులు ఇచ్చాడు, చనిపోయిన వాళ్ళు బ్రతికించాడు, దయ్యాలు పట్టిన వారిని విడిపించాడు. ఇదే లూకాసు వార్తలో మనం చూస్తాం. ఒక సమాజ మందిరంలో 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయినటువంటి స్త్రీ ఉంటే సాతాను ఈవెన్ని 18 సంవత్సరాల నుంచి బంధించింది. ఆ కట్ల నుంచి నేను విడిపిస్తున్నాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆమెను చక్క చేస్తాడు కదా. అంటే సాతాను బంధకాలు ఉన్న వారిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విడిపించాడు. ఎందుకంటే సునాద సంవత్సరం అనే దానికి శరీరం తొడిగితే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన రోగిని తగిలితే రోగికి విడుదల వచ్చింది. ఆయన పాదాలని పాపాత్మురాలైన స్త్రీ ముద్దు పెట్టుకుంటే ఆవిడ పాపాల నుంచి విడుదల వచ్చింది. ఇలా మనం చూస్తే ఆయన పరిచర్య అంతట్లో శారీరక బలహీనత కానీ, మానసిక బలహీనత కానీ, ఆత్మీయమైన బలహీనత కానీ, ఏదైనా సరే ప్రతి స్థితి నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన వాళ్ళు, లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే విడుదల ప్రకటించబడింది. అలా ఆయన పరిచర్య అంతట్లో విడుదల, 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 విడుదల. ఈ రోజుకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎవరు ఏ సమస్యతో వచ్చినా సరే విడుదల, విడుదల. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వచ్చింది. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. వెంటనే 12 సంవత్సరాల రక్తస్రావం ఒక్కసారిగా కట్టుకుంది. అంటే ఎంత విడుదల, ఎంత స్వేచ్ఛ, ఎంత ఆనందం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరూ సునాద సంవత్సరంలో ఉన్నటువంటి ఆ విడుదలని
అనుభవించారు. అంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళు దాన్ని రుచించలే. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే సునాద సంవత్సరంలో ఆనందం ఎలాగుంటుందో రుచించారు. నా మట్టుకు నేను కూడా గతంలో అనేకమైన పాపాలు, అనేకమైన బంధకాలు, అనేకమైన కట్లు, అనేకమైన దౌష్టాలకు లోబడి బ్రతుకుతున్నాను. అయితే నా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆ విడుదల ఎలాగుంటుందో, పాప బంధకాల నుంచి బయటకు వస్తే ఎలాగుంటుందో ఆ విడుదలని, ఆ సునాద సంవత్సరంలోని సంతోషాన్ని నేను అనుభవిస్తూ ఉన్నా. 7వ విశ్రాంతి సంవత్సరం అంటే 49వ సంవత్సరం 7వ నెల 10వ తారీఖు యోమ్ కిప్పూర్ రోజున దేశంలో బోర్లు ఊదాలి కదా, పొట్టేలు కొమ్మును ఊదాలి కదా. ఆ పొట్టేలు కొమ్మును ఊదడం ఏంటి అంటే, ఆ శృంగధ్వని ఏంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయుడిగా లేచి ఆయన అపోస్తులకి ఏం చెప్పాడు అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు కదా. సువార్త అంటే పొట్టేలు కొమ్మును ఊదడం, సునాదం. సువార్త, సునాదం. సు అంటే మంచి, వార్త అంటే సమాచారం. సు అంటే మంచి, నాదం అంటే శబ్దం లేదా సమాచారం. పాత నిబంధనలో సునాదమే, క్రొత్త నిబంధనలో సువార్త. ఆ రోజు ప్రధాన యాజకుడు యోమ్ కిప్పూర్ రోజున ఆ పొట్టేలు కొమ్మును ఊతాడు కదా. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుద్ధానాలని ప్రకటించడం ద్వారా ఈ సువార్త అనేటువంటి కొమ్మును ఊతున్నాడు అని అర్థం. ఎవరి చెవిలోనైతే ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త పడుతుందో వాళ్ళు ఆ సువార్తకు లోబడితే వాళ్ళకు విడుదల, వాళ్ళకు స్వేచ్ఛ, వాళ్ళకు సంతోషం, వాళ్ళకు ఆనందం. వాళ్ళ పాపాల నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి విడుదల అనుగ్రహిస్తాడు. వారి రోగాల నుంచి, వారి సమస్యల నుంచి, అది ఏదైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదముల దగ్గరికి వస్తే ఎలాంటి సమస్య అయినా సరే విడుదల. పొట్టేలు కొమ్ముతో ఊదడం అంటే విడుదల చాటించడం అని. ఈరోజు సువార్త ప్రకటిస్తున్నావు అంటే విడుదల చాటిస్తున్నావు అని అర్థం. సహోదరుడా, సహోదరి, ఇంతకీ నీ ఇంటిలో కానీ, నీ వీధిలో కానీ, నీ ఆఫీసులో కానీ, నీ సమాజంలో కానీ, నీ తోటి స్నేహితుల్లో కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త సునాదాన్ని వినిపిస్తున్నావా? అలా నీ తోటి వ్యక్తులకి విడుదల ప్రకటిస్తున్నావా?